జీవముల తండ్రి, ప్రేమగల నాయనా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి కరుణించి ఈ నీ దినమున నీ మాటలు వినుటకై మమ్మలను సిద్ధపరిచిన విధానం బట్టి నీకు వందనములు ప్రభువా. అయ్యా, నీ మాటలు వినడానికి మేము కూర్చుని ఉన్నాము. మీ మాటలు ఆలకించడానికి మేము కూర్చుని ఉన్నాము ప్రభువా. అయ్యా, మీరు మాతో మాట్లాడండి. మా హృదయ అంతరంగములను తాకండి ప్రభువా. ఓ ప్రభువా, మా హృదయ అంతరంగాలు తాకండి ప్రభువా. నీ మాటలు చెప్పుటకు నేను ఎంతటి వాడని ప్రభువా. నీ మాటలు వివరించడానికి నేను ఏ పాటి వాడని ప్రభువా. అయ్యా, నేను పాపినయ్యా, నా పాపములను క్షమించుము, నా దోషములను క్షమించుము, నా అతిక్రమను క్షమించండి ప్రభువా. మాతో మీరు మాట్లాడండి. నీ విలువైన పరిశుద్ధమైన మాటలను చెప్పుటకు నేను తగిన వాడిని కాను ప్రభువా. కానీ నీ ఆత్మ నడిపింపుతో, మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మాతో మాట్లాడండి ప్రభువా. మేము విని మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా నీ మాటలను అనుసరించి నడుచుటకు మాకు కృప అంటూ చూపండి ప్రభువా. ఎంతో కాలంగా మీ మాటలు వింటున్నాం, కానీ మేము ఎంతవరకు లోబడుతున్నాం లేక ఎంతవరకు మోసపుచ్చుకుంటున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, మమ్మల్ని మేము దిద్దుకోవడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మాకు నీ కృప అంటూ చూపండి. మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకునమని యేసుక్రీస్తు నామమున అతి వినయముతో బ్రతిమలాడుతూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి 102వ కీర్తన 17. 102వ కీర్తన 17. దాంట్లో ఏముందంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఇక్కడ ఎంత మంచి వాక్యం ఉంది కదండి, ఎంత మంచి వాక్యము, ఎంత ఆదరణతో కూడిన వాక్యము. మాకు డబ్బు లేదు, ఆస్తిపాస్తులు లేవు, మేము చాలా దరిద్రులము, మాలాంటి దరిద్రులు ఈ లోకంలో పుట్టకూడదు, మాలాంటి దరిద్రులు ఈ లోకంలో బ్రతకకూడదు అనుకొని తమ్మును తాము నిందించుకునే వారి గురించి ఇక్కడ మాట తేటగా సెలవిస్తుంది. దిక్కులేని దరిద్రులు, మామూలు దరిద్రులు కాదు, మామూలుగా ఉండే దరిద్రులు కాదు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అవును, ఈ లోకంలో దిక్కు దశ లేకుండా బ్రతికేవారు అనేక మంది, అనేక కష్టాలతో, అనేకమైన బాధలతో, అనేకమైన వేదనలతో, అనేకమైన
కృంగిపోతున్న పరిస్థితులతో మానవుడు నలిగిపోతున్నాడు. దిక్కు లేనివాడిగా బ్రతుకుతున్నాడు. ఎటు చూచినా శూన్యమే. ఎటువైపు చూచినా ఏ సహాయం దొరకని పరిస్థితి. ఎటు చూచినా ఎవరు కూడా తనను ఆదరించి ధైర్యపరిచి నిబ్రపరిచే మాటలాడిన వారు ఉండని పరిస్థితి. ఈ దినాలు ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, ఎంతమంది బాధకు గురైపోతున్నారు, ఎంతమంది ఆందోళనకు గురైపోతున్నారు. కుటుంబంలో పరిస్థితులు, వ్యక్తిగతంగా శారీరక అనారోగ్య పరిస్థితులు, లేమిడి పరిస్థితి. కనీసం ఎవరు ఏదైనా ఒక 50 రూపాయలు అప్పుగా అడిగినా సరే నీకు దొరకని పరిస్థితి. ఎంత విచారకరమైన పరిస్థితి కదా. ఎంత కన్నీటితో బ్రతికే పరిస్థితి కదా. అది మాత్రమే కాదు, నువ్వు ఇతరులను నీ మనస్ఫూర్తిగా నిష్కపటముగా నువ్వు ఎంత అందరినీ నువ్వు ప్రేమించినప్పటికీ నీవు దారిద్ర స్థితిలో ఉండి కూడా, బీద స్థితిలో ఉండి కూడా, అనేకులను డబ్బులు ఇవ్వకపోయినా, వారికి సహాయం చేయలేకపోయినా, మనపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇతరులతో స్నేహం చేస్తూ, ఇతరులతో మాట్లాడుతూ ఉంటున్న నీ జీవితంలో నీ చేత ప్రేమించబడిన వారు, నీ చేత ఆదరించబడిన వారు, నీ మాటల చేత ధైర్యం పొందిన వారు, నీ మాటల చేత తమ కుటుంబమును నిలబెట్టుకున్నవారు ఇప్పుడు నీ ముఖమే చూచుటలేదు. నీ వైపు నీ ఎదుట మంచిగా ఉన్నప్పటికీ అవతల వెళ్ళి నిన్ను గూర్చి హేళనగా, అవమానకరంగా నిందలు వేస్తూ మాట్లాడుతున్న పరిస్థితుల్లో అప్పుడు నీ హృదయము ఎంత పగిలిపోతూ ఉంటుంది, ఎంత పగిలిపోతూ ఉంటుంది, ఎంత నలిగిపోతూ ఉంటుంది. నీవు ప్రేమించే నిష్కపటమైన ప్రేమకు, ప్రేమను నొందిన వ్యక్తి నీకున్న కొద్దిలోనే సహాయం పొందుకొని మేలు నొందిన వ్యక్తి నీకు విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడితే నీవు భరించగలుగుతావా? అటువంటి పరిస్థితుల్లో నీ చుట్టూ స్నేహితులు, లేక నీ బంధువులు, లేక నీ తోబుట్టువులు నీ చేత మేలు పొందుకున్న వారు చివరికి వారికి వ్యతిరేకలు అయినప్పుడు, వారు నిన్ను పట్టించుకోకుండా దూరంగా బ్రతుకుతున్నప్పుడు నువ్వెంత నలిగిపోతూ ఉంటావు. ఏ దిక్కు లేని పరిస్థితిలో, అగోచరమైన స్థితిలో నువ్వు ఉండిపోతావు. ఒంటరిదనమైపోతావు, ఒంటరి వాడమైపోతావు. నీ మనసంతా అల్లకల్లోలంతో నిండిపోయి ఉంటుంది. నీ హృదయం అంతా బాణాలతో పొడిచినట్లుగా ఉంటుంది. తట్టుకోలేవు, భరించలేవు, ఏడుస్తుంటావు, కన్నీరు కారుస్తుంటావు, వేదన పడుతుంటావు. ఉదాహరణకి
ఒక కుటుంబంలో ఒక భర్త తన భార్యను భయంకరంగా హింస పెట్టి, నీవు నాకొద్దు, నీవు నాకు అవసరం లేదు, వెళ్ళిపో అని నిన్ను ఇంటి నుండి బయటికి నెట్టివేస్తే నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్తావు. నీ తల్లిదండ్రులు నిన్ను చేర్చుకుంటారు. సరేమ్మా, నువ్వు వెళ్ళొద్దు, వాడు అంత మూర్ఖుడా, నువ్వు వెళ్ళొద్దు, మేము బ్రతికినంత కాలము మా దగ్గర ఉండు అని చెప్పి వారి యొద్ద ఉంచుకుంటారు. కొన్ని దినములు అయ్యాక నీ తల్లిదండ్రులే, లేక నీ అన్నదమ్ముళ్ళే, లేక నీ అక్క చెల్లెళ్ళే, నీ తల్లిదండ్రులే విసిగిపోయి భారం భరించలేక, అమ్మా నువ్వు వెళ్ళిపో, మా ధర వద్దు, మిమ్మల్ని భరించలేము, నిన్ను మేము భరించలేము, దయచేసి వెళ్ళిపో అని ఒక్కరోజు చెప్పారనుకో, వెంటనే వెళ్ళిపోవు, ఏడుస్తావు, బాధపడతావు, దిగులు పడతావు, కృంగిపోతావు. భర్త దగ్గరికి వెళ్దామా, అతను నెట్టివేశాడు, ఇప్పుడు వీరు వెళ్ళిపోమంటున్నారు, నా పరిస్థితి ఏంటి అని నువ్వు ఆహారం తినవు, నీళ్ళు కూడా తాగవు. ఆ రోజు అలాగనే గడిపివేస్తావు. కానీ నీ తల్లిదండ్రులు పట్టుపట్టి నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని బయటికి నిన్ను నెట్టివేశారు అనుకో, అప్పుడు నీ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించు, నీ పరిస్థితిని ఒక్కసారి తలంచు. దిక్కులేని పరిస్థితి, ఏ దిక్కులేని పరిస్థితి, ఎవరి ఎద్దుకు వెళ్ళి తల దాచుకోలేని పరిస్థితి. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. నువ్వు కష్టాల కొలిమిలో, వేదన కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో, ఆందోళన కొలిమిలో, ఆవేదన కొలిమిలో నువ్వు ఉన్నావా? ఆ పరిస్థితులు నువ్వు బ్రతుకుతున్నావా? నా సహోదరుడా, నా సహోదరి, నా యౌనుడా, యౌనస్తురాలా, ఒకవేళ నీవు అటువంటి దిక్కు దిశ లేని పరిస్థితుల్లో కురింగిపోతున్నావా? బైబిల్ ఏం సెలవిస్తుంది? దిక్కులేని దరిద్రులే, దిక్కు దశ లేని దరిద్రులే. దరిద్రుడే. అందరూ త్రోసేశారు అనుకోండి, ఇంటివాడు త్రోసేశారు, తన తోబుట్టులు త్రోసివేశారు, తనకంటే ఎవరు లేరు. అటువంటి వారి ప్రార్థన ఆయన నిరాకరించేవాడు కాదు. అటువంటి వారి ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో నేను బ్రతుకుట వ్యర్థమని ఎన్నడూ నువ్వు అనుకోవద్దు. నీకు కలుగుతున్న ఇబ్బందులు, నీకు కలుగుతున్న వేదనలు, నీకు కలుగుతున్న బాధలు, నీకు కలుగుతున్న నిందలు, నీకు కలుగుతున్న అవమానములు, దానికి తోడుగా లేమిడితో కూడిన బ్రతుకు, ఏ సహాయమును పొందుకోలేని దారిద్రత బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు ఏడవద్దు, ఏడవద్దు, కన్నీరు కార్చవద్దు, ప్రలాపించవద్దు. కానీ ఒకటి, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయి.
ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు తప్పకుండా విని తీరుతాడు. నీ ప్రార్థన విని ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఎందుకు కన్నీరు కార్చాలి? ఎందుకు మన జీవితంపై విరక్తి కలగాలి? ఎందుకు మన జీవితంలో వ్యక్తం కలగాలి? నీ జీవితంలో వ్యక్తం రానీకు, నీ జీవితంపై విరక్తి రానీకు, నీ జీవితంపై విరక్తి కలగనీకు ఆయనకు ప్రార్థన చేయి. బైబిల్లో ఉంది, వారి ప్రార్థన నిరాకరించేవాడు కాదు, అంగీకరించేవాడుగా ఉన్నాడు, అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. బైబిల్లో ఒక సంఘటన మీ ముందునే తీసుకుని వస్తున్నాను. బైబిల్లో హాగర్ అనే స్త్రీని గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. అబ్రాహామునకు సారా అనేటువంటి భార్య ఉండేది. వీరు ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశం నుండి దాసులను తీసుకుని వచ్చుకుంటాడు. కొంతమందిని అక్కడ రాజు ఇస్తాడు. దాసులను ఒంటెలను, అవన్నీ మీకు తెలిసిన విషయమే. ఐగుప్తు నుండి వచ్చిన స్త్రీ హాగర్. ఈ హాగర్ ఈ సారా ఇంటిలో పని చేస్తూ ఉండేది. సారాకు సంతానం కలగలేదు. సారా ఏమంటుందంటే తన భర్తతోటి, ఈ హాగర్ని నీవు వివాహం చేసుకో, ఈ హాగర్తో కలిసి ఉండు అని చెప్తుంది. హాగర్ గర్భవతి అవుతుంది. పిల్లవాడు పెద్దవాడు అవుతాడు. సారా కూడా గర్భవతి అవుతుంది. ఈ హాగర్ పుట్టిన కుమారుని పేరు ఇస్మాయేలు, సారాకు పుట్టిన కుమారుని పేరు ఇస్సాకు. ఈ ఇస్మాయేలుకు ఇస్సాకునకు మాటికి పరిహాసం చేస్తూ ఆ బాలుడిని బాధ పెడుతుండేవాడు ఇస్సాకుని. సారా పట్టింది, వీరిని పంపించేస్తాయి, వీరు వద్దు, నాకు వద్దు, వీరు నాకు అవసరం లేదు అని చెప్తాది. అబ్రహాం బాధపడతాడు. కానీ దేవుడు చెప్తాడు, నీ భార్య చెప్పినట్లు చేయను. వేదన పడతాడు, బాధపడతాడు. ఆ ఉదయాన్నే లేచిన తర్వాత ఆ కుమారుని తల్లుడిని వారికి కొంచెం ఆహారం ఇచ్చి ఒక నీళ్ళ తిత్తిలో నీళ్ళు పోసి తమ భుజాల మీద పెట్టి వారిని పంపించేస్తాడు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఏ హాగర్నకు ఎక్కడికి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఇంతకాలము తన యజమాని ఇంటిలో బ్రతికిన ఈ స్త్రీ ఇప్పుడు బయటికి నెట్టివేయబడింది, బయటికి త్రోసివేయబడింది. ఆమె వెళ్తూ బెయేర్షెబా అనేటువంటి ఒక అరణ్యంకు వచ్చేసింది. అరణ్యంలో ఎన్నో ఇళ్ళు ఉంటాయి కదా, ఉండదు. అరణ్యంలో ఇళ్ళు ఉండవు, మనుషులు ఉండరు, మనుషులు నివాసం చేయరు అరణ్యంలో. ఈ అరణ్యంలోకి వెళ్ళేటప్పటికీ ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. ఆ బాలుడు నడవడం బట్టి దప్పికొన్నాడు, నీళ్ళు అయిపోయింది, ఇంకా చావ సిద్ధంగా ఉండినాడు.
చాలా సిద్ధంగా ఉండినాడు. ఈ హాగర్నకు ఏం చేయాలో తోయటలేదు. తిరిగి తన యజమాని ఇంటికి రావాలా? వద్దు, వాళ్ళు నన్ను నెట్టివేశారు. నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? నేను ఎలాగ వెళ్ళాలి? నేను వెళ్ళడానికి వీలు లేదు. ఎటు చూచినా నాకు సహాయం అంటూ లేదు. నేను నా కుమారుడు ఒంటరి వారం అయిపోయాము, దిక్కులేని వారం అయిపోయాము, చేతిలో ఏమీ కూడా లేని పరిస్థితిలో ఉన్నాము అని ఆమె ఏం చేస్తుంది తెలుసా? తన కుమారుడు ఏడుస్తుంటే ఆ ఏడుపును చూడలేక ఒక పొద కింద అతన్ని పెట్టేసి కొంచెం దూరం వెళ్ళి అతని ఎదుట మోకరించి ఎలుగెత్తి ఏడుస్తూ ఉండినది. ఎంతో ఏడుస్తూ ఉండినది, ఎంతో ప్రార్థన చేస్తూ ఉండినది, దేవునికి మొరపెడుతూ ఉండినది. ఏమని? ప్రభువా, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నీళ్ళు లేవు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏ స్థలానికి వెళ్ళాలి? మా పరిస్థితి ఇంతేనా అని ఆమె చెప్పుకుంటూ ఏడుస్తుండాలి. నాకు ఎవరు లేరయ్యా, నాకు దిక్కెవరు లేరయ్యా, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, నేను ఒంటరి దానిని, నెట్టివేయబడిన దానిని, నాకు దిక్కు లేదని ఏడుస్తూ ఉన్నది. అరే బాలుడైతే ఇంకా ఏడుస్తున్నాడు. పరలోకం నుండి ఒక దేవదూత ఏం చేస్తుంది తెలుసా? హాగరు, నీకేమొచ్చినది? భయపడద్దు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు అతని మొరను విన్నాడు, అతని ఏడుపును చూచాడు. అది మాత్రం కాదు, నీవు వెళ్ళి అతని ఎత్తుకొని అతని చేత్తో పట్టుకో. నువ్వు ఎత్తి అతన్ని చేతుల్లో పట్టుకో. అతని గొప్ప జనముగా చేస్తాను నేను అని చెప్పిన తర్వాత హాగర్ కన్నులు తెరవబడింది. దేని కొరకైతే ఏడ్చిందో, నీటి కొరకైతే దేని కొరకు ఏడ్చిందో, అక్కడ నీటి ఊట ఉబుకుతూ వస్తుంది నీళ్ళు. వెంటనే వెళ్ళి ఆ నీరు ఆ తిత్తుల పట్టుకొని తన కుమారుని త్రాగనిచ్చింది. అవును, ఈ దినాల్లో విధవరాల పరిస్థితి కూడా ఎలుగున ఉండవచ్చు. భర్తను కోల్పోయిన వారి పరిస్థితి కూడా ఇదే రీతిగా ఉండవచ్చు. భర్త పని చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తూ ఉండేవాడు, కానీ భర్త కళ్ళు మూస్తే పిల్లల పరిస్థితి ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి? ఇంకా ఏదో పని చేసుకోక తప్పదు. ఆయనను వారికి ఎంత వేదన ఉంటుంది, వారికి ఎంత బాధ ఉంటుంది, వారికి ఎంత ఆందోళన ఉంటుంది. చిన్న పిల్లలైతే వారు ఎంతో దిగులు పడతారు, ఆందోళన పడతారు. అదే ఒకళ్ళు యవనస్తులు అయితే, నా కుమారులు ఎదిగారు, వారు పని చేసి తీసుకుని వస్తారులని ధైర్యం ఉంటుంది. అవును, ఇక్కడ హాగరు పరిస్థితి కూడా భర్త నెట్టివేసిన పరిస్థితి. భర్త ఇంటి నుండి బయటికి నెట్టివేసిన పరిస్థితి. యజమానుడు వారిని బయటికి నెట్టివేసిన పరిస్థితి. నువ్వు మనుషుల చేత నెట్టివేయబడి ఉన్నావా? మనుషుల చేత త్రోసివేయబడి ఉన్నావా? నీ సొంత వారి చేత నీవు త్రోసివేయబడి ఉన్నవాడుగా ఉన్నావా? నీ తోబుట్టువుల చేత నీవు త్రోసివేయబడిన వాడుగా ఉన్నావా?
బాధపడద్దు, వేదన పడద్దు, కృంగిపోవద్దు. ఆయనకు ప్రార్థన చేయి. పరలోకమందున్న మన దేవునికి ప్రార్థన చేయి. పరలోకమందున్న దేవాది దేవునికి నీవు మొరపెట్టు. నువ్వు నిరాకరించబడిన వాడివని, నిరాకరించబడిన దానివని, త్రోసివేయబడిన దానివని, త్రోసివేయబడిన వాడివని దేవునికి తెలుసు. ఇంట్లో అందరూ ఎక్కువ చదివి ఉండవచ్చు, నువ్వు తక్కువ చదివి ఉండవచ్చు. తక్కువ చదువు, ఆ చదువు లేని పరిస్థితిని బట్టి నీ అక్క చెల్లెళ్ళు లేక నీ అన్నదమ్ములు నిన్ను తక్కువ చూపు చూడచ్చు, నిన్ను తక్కువ చూపు చూడచ్చు. అన్నిట్లో కూడా ఒకవేళ నీ తల్లిదండ్రులు కూడా తక్కువ చూపు చూడచ్చు. చదివిన వారికే, పని చేస్తున్న వారికే ముఖ్య ప్రాముఖ్యత తల్లిదండ్రులు ఇవ్వచ్చు, నీకు ఇవ్వకపోవచ్చు. ఎందుకని? నీకు చదువు లేదు, పని లేదు, ఇంట్లో పని చేసుకుంటూ కూర్చుంటున్నావు అంతే. బయటికి వెళ్ళి సంపాదించి తీసుకుని వచ్చేది లేదు. దీన్ని బట్టి కూడా నీ తల్లిదండ్రులు నిన్ను తక్కువ చూపు చూడవచ్చు. అయినను ఎవరు నిన్ను తక్కువ చూపు చేసినా, నీ ఇంటి వారే, నీ స్వంత తల్లిదండ్రులే నిన్ను తక్కువ చూపు చూచినా, ఆయన నిన్ను తక్కువ చూపు చూచేవాడు కాదు. ఆయన నిన్ను తక్కువ చూపు చూచేవాడు కాదు. ఆయన నిరాకరించే దేవుడు కాదు. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోకే. ఈ సత్యాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అందరూ ప్రేమిస్తున్నారని నిన్ను నీవు ఉబ్బిపోకు. అందరూ ద్వేషిస్తున్నారని నిన్ను నీవు కృంగిపోయి వేసారిపోకు. అందరూ ప్రేమించినా ప్రేమించకపోయినా, అందరూ నిన్ను ద్వేషించినా తిరస్కరించినా వారు కాదు నీకు ముఖ్యం. నిన్ను ప్రభు ప్రేమించేవాడుగా ఉన్నాడని, నీకొక ప్రాణ స్నేహితుడు ఉన్నాడని, నీకు ప్రాణ బంధువు ఉన్నాడని నీ తల్లిదండ్రుల కంటే, నీ తోబుట్టుల కంటే, అందరికంటే శ్రేష్టమైన వాడు ఉన్నాడన్న సంగతి, నీకున్నాడన్న సంగతి నీవు మర్చిపోకు. యౌనురాలా, ఎంతకాలం ఏడుస్తుంటావు? యౌనుడా, ఎంతకాలం బాధపడుతుంటావు? నీ ముఖ్య ప్రాణ స్నేహితుడు ప్రభువైన యేసు క్రీస్తే. నీ ప్రాణ మిత్రుడు యేసు క్రీస్తే. ఆయన నిన్ను ఏ మాత్రం కూడా ద్వేషించేవాడు కాదు. ఏ మాత్రం కూడా నిన్ను తృణీకరించేవాడు కాదు. ఏ మాత్రం కూడా నిన్ను నిరాకరించేవాడు కాదు. ఆయన ప్రేమించేవాడు, నిన్ను అంగీకరించేవాడు. అటువంటి దేవునితో, అటువంటి దేవుని యొక్క స్నేహాన్ని నువ్వు కలిగి ఉండు. అటువంటి దేవుని యొక్క స్నేహాన్ని నువ్వు పొందుకో. ఆ స్నేహం పొందుకోవాలంటే ప్రభుతో నువ్వు చెప్పుకోవాలి, ప్రభువా నేను పాపిని, నీవు నాకు కావాలి, మీరే నాకు కావాలి. ఈ లోకంలో నా తల్లిదండ్రుల కంటే, నా ప్రాణమిత్రుల కంటే, నన్ను ద్వేషించే వారందరికంటే, నా తోబుట్టువుల కంటే మీరు నాకు అవసరం ప్రభువా, మీరు నాకు కావాలి, మీరు నాకు ఎక్కువ కావాలి అని ప్రార్థన చేయటాన్ని నేర్చుకో. ప్రభువును హత్తుకో, ప్రభువును కలిగి ఉండు, ఆయన ఆశ్రయించు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను నిరాకరించాడు. ఈ దినాలు ఎంతమంది నన్ను ప్రేమించేవారు లేరు,
నన్ను ప్రేమించేవారు ఒక్కరు కూడా లేరు, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించేవారు ఒక్కరు కూడా లేరని ఎంతమంది బాధపడుతూ వేదన పడుతూ అనేక రకమైన బలహీనతలకు గురైపోతూ ఉంటారు. అన్ను కూడా సరిగా తినరు, నిద్ర కూడా సరిగా పోరు. ఎందుకని? నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాడను. హాగరు కూడా ఒంటరిదే, అరణ్యంలో ఒంటరిదే. కానీ దేవుడు ఆమె మొరను, ఆ బాలుని మొరను విన్నాడు, అంగీకరించాడు. ఒంటరి స్థితిలో కృంగిపోకు, దేవుని వైపు ప్రార్థన చేయి, దేవుని వైపు చూసి ప్రార్థన చేయి. ఒకప్పుడు నీతో సన్నిధి ఉన్న స్నేహితులే నీకు దూరం కావచ్చు. వీరితో స్నేహం చేయకూడదని ఒకరినొకరు మాట్లాడుకొని వారు దూరం కావచ్చు. బాధపడద్దు. ఈ లోక స్నేహం వ్యర్థము, ఈ లోక స్నేహము మోసము, ఈ లోక స్నేహం నిజమైనది కాదు. నిజమైన స్నేహము ప్రభువుతో ఉన్నది, నిజమైన స్నేహము దేవునితో ఉన్నది. స్నేహితులు ఒకరినొకరు ఒక్కొక్కసారి మనస్పర్ధలతో మాట్లాడితే మనస్పర్ధలు వస్తే ఒకరినొకరు చూసుకోరు, మాట్లాడుకోరు. ఇంటికి ప్రాణ స్నేహితులు అంటారు. పొరపాటున ఎదుటి స్నేహితుని యొక్క హృదయాన్ని గాయం చేస్తే ఆ వ్యక్తి తన స్నేహితునితో స్నేహం చేయలేడు, మనస్ఫూర్తిగా స్నేహం చేయలేడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిజమైన ప్రాణ స్నేహితుడు. నువ్వు ఆయన బాధ పెట్టినా, ఆయన దుఃఖ పెట్టినా, ఆయనను ఏడ్పించినా నీతో స్నేహం చేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. నువ్వు ఎలాగున్నా సరే నీతో స్నేహించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. నిజమైన స్నేహము దైవికంగా నిన్ను ఆత్మీయంగా నడిపింపచేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుతో నిజమైన స్నేహము నిన్ను ఒంటరి వాడవని, ఒంటరిదాన్ని ఎప్పుడు నీలో ఆ తలంపు, ఆ ఆలోచన రానియకుండా చేస్తాయి. నేను దిక్కులేని వాడను, దిక్కులేని దానని ఎన్నడూ కూడా ఆ తలంపులు నీలో రావు. ఎప్పుడంటే నువ్వు క్రీస్తుతో సంబంధం కలిగినప్పుడు, క్రీస్తుతో సహవాసం చేస్తున్నప్పుడు, క్రీస్తు సన్నిధిలో మంచి మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క సముఖంలో యథార్థమైన మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దిక్కు లేదు, దిశ లేదు అని ఎన్నడూ నీకు రాదు. ఎవరు నీతో మాట్లాడకపోయినా, అందరినీ దూరం అయిపోయినా నా ప్రభువు నాకుంటే చాలన్న ధైర్యంతో నువ్వు బ్రతుకుతుంటావు. ఇటువంటి బ్రతుకు దినాలు నీకు కావాలా? ఇటువంటి శ్రేష్టకరమైన దినాలు కావాలా? ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, ప్రేమగలనైనా మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకంలో ఎంతమంది మాకు దిక్కంటూ లేదు, మేము చాలా దరిద్రులము, నన్ను పట్టించుకునేవారు కానీ, నాతో మాట్లాడేవారు కానీ ఎవరు లేరు. మా కష్టాల్లో, మా బాధలలో, మా దుఃఖములలో కనీసం మమ్మల్ని ఓదార్చేవారు కూడా ఎవరు లేరు, కనీసం మమ్మల్ని ఆదరించేవారు కూడా ఎవరు లేరు అని అనుకునేవారు ఎంతమంది ఉన్నారు ప్రభువా? ఎంతమంది ఉన్నారు ప్రభువా? ఎంతమంది నలిగిపోతున్నారు ప్రభువా, కృంగిపోతున్నారు ప్రభువా. కానీ దరిద్రుల, దిక్కులేని దరిద్రుల ప్రార్థన మీరు నిరాకరించేవాడు కాదు, అంగీకరించేవాడు ఉన్నావు. ఈ లోకంలో ఎంత దారిద్ర స్థితి కలిగి ఉన్నప్పటికీ, ఏ దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పటికీ మీరే మా దిక్కు కాబట్టి మీకు ప్రార్థన చేయుటకు సహాయం చేయము.
మా ప్రార్థన వైపు మీరు తిరిగేవాడుగా ఉన్నావయ్యా, మా వైపు తిరుగుతావయ్యా. మా ప్రార్థన నిరాకరించక, మా ప్రార్థన త్రోసివేయక, మా ప్రార్థన నెట్టివేయక ఆలకించేవాడుగా ఉన్నావయ్యా. నీకు వందనములు. ప్రతి ఒక్కొక్క తల్లి యొక్క కన్నీటిని, తండ్రి యొక్క కన్నీటిని, యవనుని యొక్క కన్నీటిని, యవనస్తురాలకి కన్నీటిని ఇప్పుడే మీరు తుడవండి. నేనున్నానన్న అభయము వారికి ఇవ్వండి ప్రభువా. నేను నీతో ఉన్నాను అనే అభయము వారికి ఇవ్వండి ప్రభువా. వారి హృదయంలో ఆ ఆలోచన పుట్టింప చేయండి ప్రభువా. వారి హృదయంలో ఆ తలంపు వారిలో కలగనియండి ప్రభువా. ఈ లోకంలో నాకు ఎవరు లేకపోయినా నా ప్రభు ఉన్నాడన్న ఆలోచన, గ్రహింపు ప్రతి ఒక్కొక్కరికి అనుగ్రహింప చేయండి. మరి ముఖ్యంగా మా హృదయాలను తెరవండి ప్రభువా. మా అంతరంగాలను తెరవండి ప్రభువా. అరణ్యంలో హాగర్ను కలుసుకున్న దేవా, హాగర్ను ధైర్యపరిచిన దేవా, దిక్కు దిశ లేకుండా ఉంటున్న హాగర్ను కనికరించిన దేవా, మీరు కటాక్షించండి, మీరు దయ చూపండి, మీరు అనుగ్రహం చూపండి ప్రభువా. ఎంతమంది అటువంటి స్థితిలో ఉన్నారో అనుగ్రహం చూపండి. ఎంతమంది అటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో అనుగ్రహం అంటే చూపండి ప్రభువా. మీరే సహాయం చేయము. మరి ముఖ్యంగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మా విదేశీయులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా రాష్ట్రములను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా జిల్లాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా గ్రామములను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మామూలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా తోబుట్టువులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా ఇరుగు పొరుగు వారి అన్యులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, ఈ కరోనా ప్రాబ్లం నుండి విడుదల దయచేయము. ఎంతమంది కరోనాతోటి ఈ లోకం విడిచిపెడుతున్నారు ప్రభువా. ఎంతమంది కరోనాతోటి బాధపడుతున్నారయ్యా. మీరు కనికరించి స్వస్థత అంటే దయచేయము. మీరు అనుగ్రహం అంటే చూపండి ప్రభువా. మా దేశ విదేశ భక్తులను, సేవకులను, మిషనరీలను, విశ్వాసులను ఒక్కొక్కరిని పేరు చొప్పున జ్ఞాపకం చేసుకుని ప్రభువా. ప్రతి ఒక్కొక్కరికి కన్నీటిని తుడవండి. ఎంతమంది సేవకులు ఏడుస్తున్నారయ్యా, ఎంతమంది మిషనరీలు ఏడుస్తున్నారు ప్రభువా. వారి కన్నీటిని జ్ఞాపకం చేసుకొని ఈ కరోనాను ఆపు చేయండి ప్రభువా. దినానికి పెరిగిపోతూనే వస్తుంది ప్రభువా. దినానికి పెరిగిపోతుంది ప్రభువా. కరుణ చూపండి, నీ కటాక్షం చూపండి, నీ అనుగ్రహం చూపండి ప్రభువా. అయ్యా, ఈ దేశాన్ని మీరు విడిచిపెట్టకు, మా దేశాన్ని విడిచిపెట్టుకు ప్రభువా. కృప చూపండి. నేను మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని, రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి వారి ఇంటి వారికి క్షేమం అంటే ఇవ్వండి.
పోలీసులను, డాక్టర్లను, నర్సెస్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఇంటి వారికి కూడా క్షేమం అంటే దయచేయము. వారి ఇంటి వారికి క్షేమం దయచేయము. ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న వారికి, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వారికి, ఆశా వర్కర్స్కి, బ్యాంకులో పనిచేస్తున్న వారికి, పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్న వారికి, వారి ఇంటి వారికి క్షేమం అంటే దయచేయండి ప్రభువా. కలెక్టర్లకు, అధికారులకు క్షేమం ఇచ్చి వారి కుటుంబాలకి క్షేమం ఇవ్వండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని ఎవరిని దాటిపోకు, మమ్మల్ని ఎవరిని విడిచిపెట్టకు ప్రభువా. మీరే సహాయం చేయము. మహిమ పొందము, ఘనత తెచ్చుకోనండి. మీరే మీ నామాన్ని హెచ్చింప చేసుకోనండి ప్రభువా. మీరే నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయము. ఘనత, మహిమ, ప్రభావములను మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అతి వినయముతో బ్రతిమలాడుతూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ కన్యను సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ నీ తోడయుండి ధైర్యం నొందిన వారముగా, నిబ్బరం కలిగిన వారముగా బ్రతుకుటకు ఆయన కృప మనకు సహాయం చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరాశ పడకండి, నిరాశలో బ్రతకకండి, కృంగిపోతున్న పరిస్థితుల్లో బ్రతకకండి, వేసారిపోతున్న పరిస్థితుల్లో బ్రతకకండి. నువ్వు దరిద్రుడు అని ఎప్పుడు అనుకోవద్దు, దిక్కులేని వాడిని ఎప్పుడు అనుకోవద్దు. నేను చాలా 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 బీదవాడను అని అనుకోవద్దు. బీదవారిని, దరిద్రులను, దిక్కులేని వారిని ఆయన చూచేవాడుగా ఉన్నాడు. వారు ప్రార్థన వైపు తిరిగేవాడుగా ఉన్నాడు. ప్రార్థన మాత్రం చేయండి. ఎవరు నీతో స్నేహం చేయటం లేదా? ఒకప్పుడు స్నేహం చేసిన వారు నీకు విరోధులు అయిపోయారా? భయపడద్దు. ఒకప్పుడు నీకు ప్రాణంగా ఉన్నవారు నీకు దూరం అయిపోయి నీపై వ్యతిరేకంగా లేస్తున్నారా? బాధపడద్దు. నీకున్న దానిలోనే అందరికీ పెడుతూ అందరున్న వారని నువ్వు ఎంచినప్పటికీ వారు కపటం కలిగిన వారే, వేషధారణ కలిగిన వారే బ్రతుకుతూ నిన్ను నిరాకరించేవారుగా, తిరస్కరించేవారుగా ఉన్నారా? బాధపడద్దు. ఈ లోకంలో నిజమైన ప్రాణ స్నేహితుడు ప్రభుని యేసు క్రీస్తే. ముఖ్య స్నేహితుడు యేసు క్రీస్తే. ఈ లోకంలో నువ్వు బ్రతికేంత వరకు ప్రాణ స్నేహితుడుగా ఉండగలిగిన వాడు ప్రభుని యేసు క్రీస్తే. ఆయనతో స్నేహం చేయి, ఆయనతో మాట్లాడి, ఆయనతో నీ సమయాన్ని గడుపుట నేర్చుకో. దేవుడు తప్పకుండా నీకు మేలు చేసి, నిన్ను దీవించి, నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి, బలపరిచి, నడిపింపచేయను కాక. సెలవు.